హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ఇది నా 25వ వీడియో. ముందుగా అగజానని తలుచుకొని తర్వాత నవగ్రహాల్ని ధ్యానం చేసుకుంటూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. నా గురుదేవులైనటువంటి సత్యదేవ్ గారికి, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా భర్తకి కూడా నమస్కరించుకుంటూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ముందుగా శని 29/3/2025 రాత్రి 9:43 మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే కన్యా రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం జరుగుతుంది. సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు పెద్దగా యోగాన్ని ఇవ్వవు. గురువు చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. 14/5/2025 రాత్రి 10:28 మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే కన్యా రాశికి నవమ స్థానంలోంచి దశమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మిథున రాశిలో ఉన్నంతసేపు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు పెద్దగా యోగాన్ని ఇవ్వలేరు. అంటే ఈ కన్యా రాశికి గురువు మొదట అంటే ఉగాది నుంచి ప్రస్తుతం వృషభ రాశిలో నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు ధనయోగాలు ఇచ్చే విధంగా ఉంటారు. మే నెలలో దశమ స్థానంలోకి వెళ్తారు, అప్పుడు యోగాన్ని ఇవ్వలేరు. మళ్ళీ 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో ఉంటారు, అప్పుడు యోగాన్ని ఇస్తారు, అప్పుడు లాభస్థానంలో ఉంటారు. శుభగ్రహాలు ఎప్పుడూ కూడా లాభస్థానంలో యోగాన్ని ఇస్తాయి కాబట్టి అప్పుడు యోగాన్ని ఇస్తాయి. అంటే ఈ మే నెలలో నుంచి అక్టోబర్ వరకు గురువుకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ కన్యా రాశి వారు. శని సప్తమంలో ఉంటారు, యోగాన్ని ఇవ్వరు కాబట్టి శనికి కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినట్లయితే రాహు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. మే 18న రాహుకేతువులు రెండూ కూడా మారుతాయి. రాహు ప్రస్తుతం సప్తమ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి 6వ స్థానంలోకి వస్తారు మే 18. ఈ సప్తమ స్థానంలో ఉన్న రాహు యోగాన్ని ఇవ్వరు. 6లోకి అంటే కుంభంలోకి మే 18 మారిన తర్వాత సంవత్సరం అంతా కూడా యోగాన్ని ఇస్తారు. అంటే రాహు బలం ఈ కన్యా రాశి వారికి బాగుంది. ఇక కేతువు చూసుకున్నట్లయితే కేతువు ప్రస్తుతం జన్మస్థానంలో కన్యా రాశిలోనే ఉన్నప్పుడు పెద్దగా యోగాన్ని ఇవ్వరు. తర్వాత మే నెలలో మే 18న 2వ స్థానంలోకి అంటే సింహంలోకి మారుతారు. సింహంలోకి మారినా కూడా పెద్దగా యోగాన్ని ఇవ్వరు. అంటే కేతువు యొక్క బలం కన్యా రాశికి పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కేతువుకు పరిహారాలు చేసుకోవాలి. కేతువుకు పరిహారాలు అంటే వినాయకుడిని ఆరాధించడం, బుధవారం పూట ఉలవలు పెట్టడము, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చేసుకోవాలి. రాహు బలం బాగానే ఉంటుంది కాబట్టి మే వరకు రాహుకి కొంచెం పరిహారాలు చేసుకొని మే తర్వాత అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు అవసరం లేదు. శని బలం కావాలి కాబట్టి శనికి పరిహారాలు, శనికి శనివారం పూట శైలాభిషేకము, శని స్తోత్రం చదువుకోవడం ఇలాంటివి చేయాలి. మే నుంచి అక్టోబర్ వరకు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువుకి ఆ టైంలో పరిహారాలు చేసుకోవడము, సాయిబాబా కోవిలి దర్శనం చేసుకోవడము, శనగలు దానం ఇవ్వడం, ఆవుకి శనగలు పెట్టడం లాంటివి చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా రాహువు, గురువు, కేతువు, శని మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మజాతక రీత్యా చూసుకున్నట్లయితే టో, పా, పి, పు, షం, అణ, ఒత్తుఠ, పే, పో అనేటువంటి అక్షరాలన్నీ కూడా నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఇందులోకే వస్తాయి. కన్యా రాశి చూసుకున్నట్లయితే వర్గో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఈ కన్యా రాశిలోకి వస్తుంది. రాశులలో 6వ రాశి కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2.
రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే రాజ్యపూజ్యము అవమానం కూడా రెండూ సమానంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2. అంటే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు చూసుకున్నట్లయితే గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. నూతన గృహప్రవేశము ప్రారంభం జరుగుతుంది. నూతన గృహాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం విలువైనటువంటి వస్తువులను కొనుక్కోవడము, గృహంలో వీధే పైచేయి అవ్వడము, పుణ్యక్షేత్రాల సందర్శనము, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, మీ స్నేహం పరిచయం కావాలని ఇతరులు ఎదురు చూడడము, అంటే సంఘంలో గుర్తింపు అనేది వీరికి ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే కొద్ది కాలం నుంచి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి అధికారుల చేత మన్నన గుర్తింపు అనేది లభిస్తుంది. పనికి తగ్గ వేతనం లభిస్తుంది. ప్రైవేటు కంపెనీల్లో చేసేవారికి కూడా జీతాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఈ సంవత్సరం గృహ నిర్మాణాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం క్రితం సంవత్సరం కంటే మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ సేవలను అధిష్టాన వర్గం గురించి ఏదో ఒక రకంగా తెలుసుకోవడము, అధిష్టానం మీకు అనుకూలంగా ఉండేటట్లుగా ప్రవర్తించడము, ప్రజల చేత మన్నన అధికారము అనేది మీకు లభించడం జరుగుతుంది. కళాకారులకు కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. విజయాలు రావడము, రివార్డులు రావడము, అధికంగా ధనయోగాలు ఉండడము, ఆర్థిక ఇబ్బందులు చిన్న ఉన్నా కూడా మనోధైర్యంతో వాటిని నెట్టుకెళ్లడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఈ అందరికీ కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించడము, భాగస్వాములతో విభేదాలు ఉండడము, పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు, జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఇబ్బందులు పడతారు. కానీ మిగిలిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. కొత్త కాంట్రాక్టులు కూడా చేతికి వస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ప్రారంభంలో గురుబలము బలీయంగా ఉన్నప్పటికీ తర్వాత కొంచెం మే నుంచి అక్టోబర్ వరకు గురుబలం కొంచెం తక్కువగా ఉండడం వల్ల వీరికి అనుకున్న కాలేజీల్లో కొంత ఆలస్యంగా సీట్లు వచ్చినప్పటికీ కూడా ఫలితం అయితే బాగుంటుంది. సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేస్తారు. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే 2 పంటలు కూడా లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. గృహంలో శుభకార్యాలు చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణాది యోగాలున్నాయి. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరిదే పై చెయ్యి, వీరి మాటకి తిరుగుండదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. సంఘంలో కూడా వీరికి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ సంవత్సరంలో వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం క్రితం సంవత్సరం కంటే మంచి ఫలితాలు ఉండేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే శని బలం తక్కువగా ఉండడం వల్ల శనికి పరిహారాలు, గురుబలము మే నుంచి అక్టోబర్ వరకు గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో గురువుకి పరిహారాలు, రాహుకి మే నెల వరకు రాహుకి పరిహారాలు, తర్వాత కేతువుకి మాత్రం సంవత్సరం అంతా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే వీరికి మంచి ధనయోగాలు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.